Hello friends, if you are a mushroom lover then you should definitely try this recipe. సో నేను ఈరోజు మష్రూమ్ అవైలబుల్గా ఉన్నాయి నా దగ్గర. సో నేను ఈరోజు మష్రూమ్తో బటర్ గార్లిక్ మష్రూమ్ చేయాలనుకున్నాను. సో దాని కొరకు నేను పెద్ద ప్యాన్ తీసుకున్నాను, ఎందుకంటే ఆ ప్యాన్లో మంచిగా సాటే అవ్వడానికి మనం లార్జ్ ప్యాన్ తీసుకోవాలి. దాంట్లోకి నేను ఆయిల్ అండ్ బటర్ని యాడ్ చేశాను. చూడండి, ఈ మష్రూమ్స్ని ప్రాపర్గా వాష్ చేయాలి. మనము వాష్ చేసి కట్ చేసుకోవాలి. ఇక్కడ డర్ట్ పోవాలి కాబట్టి మంచిగా వాష్ చేసుకోవాలి. ఆ బటర్ అండ్ ఆయిల్లో మరి సాటే చేశాను. చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలి. మనం మష్రూమ్ నుంచి వాటర్ అంతా రిలీజ్ చేస్తుంది కాబట్టి దాన్ని అలాగే మనము సాటే చేస్తూ ఉండాలి. సో ఈ వాటర్ అంతా కూడా వాటర్లో మష్రూమ్ కాసేపు కుక్ అయిన తర్వాత నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా తరిగి దాన్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా మనము ఆనియన్స్ని మష్రూమ్లోకి యాడ్ చేసి మరి ఆ ఫ్లేవర్ అంతా కూడా వచ్చేలాగా మనము దాన్ని మిక్స్ చేస్తూ కుక్ చేసుకోవాలి. మష్రూమ్స్ అండ్ ఆనియన్స్ అండ్ గార్లిక్ కూడా ఇక్కడ నేను యాడ్ చేశాను. చూడండి, గార్లిక్ని ఒక 2 టీ స్పూన్స్ తీసుకొని దాన్ని కూడా మరి ఇందులో మిక్స్ చేసి మంచి ఫ్లేవర్, చూడండి చాలా మంచి స్మెల్ వస్తుంది ఈ టైంలో. ఈ విధంగా ఆనియన్స్ మష్రూమ్స్ బటర్తో కలిసి ఫ్రై అవుతుంటే చాలా మంచి అరోమా వస్తుంది దీంట్లో నుంచి. ఈ విధంగా మనము ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం ఫ్రై చేసుకున్నాక మరి దాంట్లో నుంచి మంచి అరోమా వస్తుంది కదా. సో ఈ టైంలో మనం ఏం చేయాలంటే ఈ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము కొంచెం సన్న మంట మీద పెట్టుకొని దాన్ని బ్రౌన్గా అయ్యేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు కూడా మనం ప్రాపర్గా మనం దీన్ని సాటే చేసుకోవాలి, మరి ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత మనం ఫ్లేవర్ కొరకు మనము సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ నేను 1/2 టీ స్పూన్ని యాడ్ చేస్తున్నాను. దాంతోపాటు నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ నేను టేస్ట్ అంటే మా ఫ్యామిలీ టేస్ట్ ప్రకారం నేను ఇక్కడ స్పైసెస్ అన్నీ యాడ్ చేస్తున్నాను. సో ఫ్లేవర్స్ యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ చిల్లీ ఫ్లేక్స్, మరి ఆరిగానో, సాల్ట్, బ్లాక్ పెప్పర్ యాడ్ చేసినప్పుడు అన్నీ కూడా 1/2 టీ స్పూన్ తీసుకొని యాడ్ చేస్తున్నాను. మీ టేస్ట్ ప్రకారం మీరు యాడ్ చేసుకోవచ్చు, ఎక్కువ తక్కువ యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా యాడ్ చేసుకొని మరి సన్నటి మంట మీద మంచి గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మరి క్విక్గా ఏదైనా చేయాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో మరి నా దగ్గర మష్రూమ్స్ ఉండే, సో నేను క్విక్గా రెసిపీ చేయాలనుకున్నప్పుడు ఈ రెసిపీ తీసి ప్రిపేర్ చేశానండి ఒక స్టార్టర్గా. సో మనం ఇది ఒక స్టార్టర్గా మనము సర్వ్ చేయొచ్చు, సైడ్ డిష్గా కూడా మనం దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. చూడండి, ఎంత డెలిషియస్ బటర్ గార్లిక్ మష్రూమ్ రెడీ అయిపోయింది. సో ఈ విధంగా మనము ప్రిపేర్ చేసుకోవచ్చు అండి, క్విక్ అండ్ ఈజీ. వెజిటేరియన్స్ కొరకైతే ఇది బెస్ట్ ఆప్షన్ అండి అండ్ టేస్టీ రెసిపీ. సో తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీ ఇంట్లో ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఇంత టేస్టీ రెసిపీస్ మన ఛానల్లో అవైలబుల్ ఉన్నాయి కాబట్టి తొందరగా మరి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మరి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ రెసిపీ. కీప్ వాచింగ్ ఫర్ మోర్ సచ్ టేస్టీ అండ్ డెలిషియస్ recipes.